జై శ్రీరామ్. శ్రీరామనామం మధురాతి మధురం. పూజా విధానంలో మంత్రాలు ఉంటాయి, కొన్ని ఆరాధనలు ఉంటాయి, అర్చనలు ఉంటాయి. ఇలాంటివన్నీ మనం చెయ్యాలి. మనకు రాలేదు, ఒక ఆలయానికి వెళ్తే పూజారి చేస్తూ ఉంటాడు, అది వింటుంటాం. పుణ్యశ్రవణము ఉంటుంది, మనకు పుణ్య కీర్తనం కూడా వస్తుంది, అలవాటైంది కాబట్టి మనం కూడా 4 పాటలు పడుకుంటాం. భావములోన బాహ్యమునందును గోవింద గోవిందాయని కొలువవు మనసా భావములోన బాహ్యమునందును. అన్నమాచార్యులు ఆయనే రాసి, ఆయనే పాడి, ఆయన సంగీత సమకూర్చిన కవి గాయక వైతాళికుడు అంటటువంటి వాళ్ళని. భావంలోన బాహ్యంలోన నువ్వు బాహ్య ప్రపంచంలోనే ఉండు, నీ భావాలు ఏదైనా ఆలోచిస్తూ ఉండు. ఎవరిని తలుచుకోవాలి? గోవిందా గోవిందా అని రప్పించదవా? గోవిందా గోవిందా అంటే అంతకు మించినటువంటి పుణ్యం ఒకటి లేదు అని మనకు ఆదిశంకరాచార్యులు భజగోవిందం రాసి చూపెట్టారు ఆయన. కనుక శివుడు వేరు విష్ణువు వేరు అనుకునే వాళ్ళు అజ్ఞానులు. శివుడు విష్ణువు అంతా కూడా ఏకస్వరూపమే. అదే కదా ఆధ్యాత్మికం అంటే, అద్వైతం అంటే. ఆధ్యాత్మికతలో ఉండేది ఏంటి? అద్వైత సిద్ధాంతం. అద్వైతం అంటే ఏంటి? రెండు అనేది ఎక్కడా లేదు అని. స్త్రీ ఉంది, పురుషుడు ఉంది. స్త్రీ వేరు పురుషుడు వేరు మనకు కనబడుతున్నాం, కానీ స్త్రీ శరీరం లోపల ఉంది, అదే జీవం. పురుషుడి లోపల ఉన్నది అదే జీవం. దాన్ని ఆత్మ అన్నాం. రెండు ఆత్మలే కదా. అట్ట చూస్తే రెండు ఒకటే. పోనీ ఆత్మ దేవుడు వేరు అనుకుంటే ఎట్లా? పరమాత్మది ఈ ఆత్మ ఇక్కడ కొంచెం వచ్చింది, ఒక రవ్వ ఇందులో దూరింది, ఇది మళ్ళీ ఆయనలో కలుస్తుంది. అప్పుడు రెండు వేరే వేరే ఎలా అవుతుంది? కనబడడానికి రెండుగా కనబడుతుంది కంటికి, ఎందుకంటే రెండు కళ్ళు ఉన్నాయి కాబట్టి. ఒకే కన్ను ఉంటే ఒకటే కనబడుతుందేమో. అది కూడా రెండుగా కనబడచ్చు. కానీ ఈ విధంగా మనం ఆలోచించేది ఏమంటే, ఇలాగా బ్రతుకుని ఎలా బాగు చేసుకోవాలో ఆలోచించము. బ్రతుకుని ఎలా చెడగొట్టుకుంటామో మాత్రం వెంటనే అలవాటైపోతుంది అనేక మందికి. కనుక అలవాట్లు, చెడు అలవాట్లు అయితే మనం దైవం దగ్గరికి చేరలేము. దైవం దగ్గరికి చేరకపోతే అనేక కష్టాలు, దుఃఖాలు, బాధలు ఇవన్నీ వస్తాయని యోగశాస్త్రం చెప్తుంది. కర్మ పునర్జన్మ, తత్కర్మ ఏవ సత్ఫలితం, దుష్కర్మ ఏవ దుష్ఫలితం. ఈ కాలంలో ఏనాటి కర్మ మరునాడే, ఏ చోటి కర్మ అచ్చోటి అనుభవించి తీరాలి, అంతే. వెంటాడుతుంది కర్మ నిన్ను, వెంటాడి వేటాడి ధర్మం ఒక పెద్ద దండమై నేను దండిస్తుంది అంటుంది ఆ మంత్రం. కనుక మనం బతకడం ఆలోచించాలి. ఎలా బతకడం అంటే మంచిగా బతకడం, మనిషిగా బతకడం, ఆనందంగా బతకడం. అందరినీ నేనే ఆనందపడాలంట, దీని భావం అట్లా కాదు. ఆనందంగా బతుకుంటే నాకు ఆనందమే లేదు, నాకు అన్ని కష్టమే ఉంది. నువ్వు ఆనందించకపోయినా పోనీ, ఇతరులు ఆనందించే వాళ్ళని చూడు, అందులో ఉన్నది ఆత్మే కదా. వాళ్ళ ఆనందమే నీ ఆనందంగా స్వీకరించు. ఎందుకు స్వీకరించవు? పతాంజలి సూత్రం దగ్గర చెప్తుంది, మైత్రి కరుణ ముదిత ఉపేక్ష భావనం సుఖ దుఃఖాలను పుణ్యాపుణ్య విషయాలను తశ్చిత్తం ప్రసాదినం. పుణ్యమైన పాపమైన దుఃఖాలైనా కష్టాలైనా నువ్వు ఈ 4 కలిగి ఉండు. మైత్రి కరుణ ముదిత ఉపేక్ష. ఏ కార్యాల్లో ఇప్పుడు చెప్పుకోవాలి, మన కార్యాల్లో. కనుక ఇవన్నీ కూడా జ్ఞానము. ఈ జ్ఞాన సంపదను తెలుసుకోవాలి, కానీ తెలుసుకున్నాక ఆచరించాలి. మరి తెలుసుకునేసాను నాకు అంత అర్థమైపోతుంది అనుకుంటే ఏం ప్రయోజనమే లేదు. కొద్దిగా అయినా ఆచరించాలి. నీకు 100% తెలుసుకున్నాక 10% ఆచరించు. మొదలు ప్రారంభంలో 10% ఆచరణలో పెట్టు. ఆ తర్వాత ఇంకో 2 పెంచుకో, ఆ తర్వాత ఇంకో 2 పెంచుకో. ఇట్లాంటిదే జీవితం. అంటే మార్పు అనేది రావాలనుకుంటే మనకు భగవంతుడి జ్ఞానం వల్ల ప్రవేశపెడుతూనే ఉంటాడు. కూర్చోండి, దైవం గురించి ఆలోచించండి, అనేక ఆలోచనలు వస్తూనే ఉంటాయి. సృష్టి అంతా నిండి ఉంది. భగవంతుని మాయ. భగవంతుడు ఆయన శక్తిని ఇవ్వడానికి ఆయన అన్నీ మనకిచ్చాడు. దాన్ని తీసుకోకుండా మాయలో పడ్డామంటే, మాయలో ఉండేదే మళ్ళీ దూరి మనల్ని చెడు మార్గంలో నడిపిస్తాయి. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాన్ని.
ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.